హలో ఎవరీవన్. ఫస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి విప్రోది ఫ్రాడ్ అనలిస్ట్ రోల్ కోసం తీసుకుంటున్నారు. ఇది 8th జాన్ రోజు ఉంది ఇది వాకిన్ ఇంటర్వ్యూ. ఓకేనా, ఇది 9:30 to 12:30 టైమింగ్స్ అండి వాకిన్ ఇంటర్వ్యూ టైమింగ్స్. ఆఫీస్ వచ్చేసి విప్రో క్యాంపస్లో ఉంది వాకిన్ ఇంటర్వ్యూ. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నరకం కూడా. ఓకే, చూసుకోండి. విప్రోది ఫ్రాడ్ అనలిస్ట్ రోల్ 8th జాన్ అండి. అండ్ ఒకసారి డీటెయిల్స్ అన్ని చూసుకోండి. పీసీసీఎం డాక్యుమెంట్స్ ఉంటే తీసుకెళ్ళండి, అవి కన్ఫర్మ్ అడుగుతారు తర్వాత జాయినింగ్ టైంలో. అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండాలి అండ్ కొంచెం ఫ్రాడ్ అనలిస్ట్ సైడ్ ఐడియా ఉండాలి ఫ్రాడ్స్ గురించి. ఓకేనా, 22 బ్యాచ్ నుంచి 24 బ్యాచెస్ వరకు ఎలిజిబిలిటీ ఉందండి. 5 రొటేషనల్ డేస్ ఉంటాయండి వర్కింగ్కి. ఓకే, 5 days వర్కింగ్ ఉంటుందండి, 2 days ఆఫ్ ఉంటుందండి. అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన టైంలో తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ ఒకటి అండి జిరాక్స్, ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి మీతోటి. అండ్ మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అవి తీసుకెళ్ళండి. ఓకే, ఈ డాక్యుమెంట్స్ అడుగుతారండి విప్రోలో. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అండి, ఏదో ఒక గ్రాడ్యుయేట్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో పీజీ ఎంబీఏ వచ్చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉందండి విప్రోదండి ఫ్రాడ్ అనలిస్ట్ రోల్. నెక్స్ట్ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇది యాక్సిస్ బ్యాంక్ అండి. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది వాకిన్ ఇంటర్వ్యూ అండి. ఓకే, ఇది 8th జాన్ రోజు ఉందండి. 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉందండి, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది గచ్చిబౌలి అండి అండ్ మంజీరా హోటల్ దగ్గరలో ఉండి వాకిన్ ఇంటర్వ్యూ ఇది. ఒకసారి డీటెయిల్స్ అనేది చూసుకోండి. ఇది షేర్లింగంపల్లి ఏరియా. 8th జాన్ రోజు ఉంది, 9:30 to 4:30 ఇంటర్వ్యూ. ఓకే, యాక్సిస్ బ్యాంక్ ఇంటర్వ్యూ. ఒకసారి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోండి. ఓకే, ఒకసారి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోండి. డిస్క్రిప్షన్స్లో లింక్స్ కూడా ఇస్తాను. జాబ్ టైటిల్ వచ్చేసి రిలేషన్షిప్ ఆఫీసర్ అండి అండ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అండి. మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిని తీసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ని తీసుకుంటున్నారు, ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ డిపార్ట్మెంట్స్ మెన్షన్ చేశారండి, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలని. ఓకే, మ్యాక్సిమం అయితే అన్ని లోన్ డిపార్ట్మెంట్స్ అండి. అండ్ వీళ్ళు ఫీమేల్స్ని బ్రాంచ్ సేల్స్ కోసమే తీసుకుంటున్నారు, మేల్స్ని బ్రాంచ్ సేల్ అండ్ ఫీల్డ్ సేల్స్ కోసం తీసుకుంటున్నారు. శాలరీ రేంజ్ వచ్చేసి 1.8 to 3.5 అండి. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి తీసుకెళ్లాల్సినవి వచ్చేసి రెజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అండి, ప్రీవియస్ పే స్లిప్స్ కూడా తీసుకోండి. అండ్ రిలీవింగ్ లెటర్ కూడా తీసుకెళ్ళండి, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్. ఫ్రెషర్ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది. ఓకే, ఒకసారి చూసుకోండి. ఇది యాక్సిస్ బ్యాంక్ది. నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్ కోటర్ అండి. ఓకే, ఇది యూఎస్ హెల్త్ కేర్ సెంటర్ది. ఇది డాటా మార్షల్ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ వాకిన్ ఇంటర్వ్యూ. ఇది మనకు 11th జాన్ రోజు ఉంది వాకిన్ ఇంటర్వ్యూ. ఎర్రమంజిల్ అండి, సోమజ్ కూడా. ఓకే, చూసుకోండి. ఓపెనింగ్స్ వచ్చేసి 130 ఉన్నాయండి. ఓకే, టోటల్ వేకెన్సీస్ 130 ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఓకే, ఒకసారి డీటెయిల్స్ అని క్లియర్గా చూసుకోండి. అండ్ ప్యాకేజ్ రేంజ్ వచ్చేసి 2.75 to 2.95 ఎల్పిఏ వస్తున్నారండి. ఓకే, ఓకే, 2.75 to 2.95 ఇస్తున్నారు. వేకెన్సీస్ 130 ఉన్నాయి. ఓకే, వర్కింగ్ వచ్చేసి మండే టు ఫ్రైడే 5 days వర్కింగ్ అండి. ఒకసారి డీటెయిల్స్ అని క్లియర్గా చూసుకోండి. రోల్ వచ్చేసి హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ సైడ్ తీసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుందండి ఇది. అండ్ ఇది ఫార్మసీ సైడ్ ఉన్న వాళ్ళకైతే బెటర్ అండి, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ కింద కీ స్కిల్స్లో ఎక్కువ ఫార్మసీ సైడ్ స్కిల్స్ని మెన్షన్ చేశారు. ఓకే, ఫార్మసీ సైడ్ ఉన్న వాళ్ళు వెళ్ళండి, ఇది బెటర్ అండి ఫార్మసీ సైడ్ వాళ్ళకైతే. కానీ ఎవరైనా వెళ్ళొచ్చు, ఎన్ని గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేస్తారు కాబట్టి చూసుకోండి ఒకసారి డీటెయిల్స్ అని. ఇవి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇది హెచ్ఆర్ ఇంటర్న్ రోల్ కోసం తీసుకుంటున్నారండి. ఓకే, హెచ్ఆర్ ఇంటర్న్ రోల్ కోసం తీసుకుంటున్నారు. ఇది 8th జాన్ రోజు ఉందండి వాకిన్ ఇంటర్వ్యూ. ఓకే, ఇది హైటెక్ సిటీలో వాకిన్ ఇంటర్వ్యూ. ఒకసారి డీటెయిల్స్ వాకిన్ ఇంటర్వ్యూ అడ్రస్ చూసుకోండి క్లియర్గా. ఓకే, హైటెక్ సిటీ సైడ్ అండి. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది. ఎంబీఏ ఉన్న వాళ్ళు వెళ్ళండి హెచ్ఆర్ ఇంటర్న్ కోసం ఐడియా ఉంటే. ఓకే, హెచ్ఆర్ ఇంటర్న్ కోసం అయితే ఇది వాకిన్ ఇంటర్వ్యూ అండి. ఒకసారి డీటెయిల్స్ అని క్లియర్గా చూసుకోండి. ఓకే, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.